ఒకానొక రాజ్యంలో ఒక గజదొంగకు నలుగురు కొడుకులు ఉండేవారు. వాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ఆ నలుగురు కొడుకులను పిలిచి, పురాణాలుగాని హరికథలుగాని వినవద్దు, వాటివల్ల మనకి చాలా నష్టం అని చెప్పి చనిపోతాడు. అప్పటినుండి నలుగురు దొంగలు చెవిలో దూదులు పెట్టుకుని దొంగతనాలకు వెళ్లేవాళ్లు. ఒకనాడు రాత్రి రాజుగారు కోటలో ఉన్న ఖజానాకు కన్నం వేసి తిరిగి వస్తుండగా నలుగురు దొంగలలో ఒకడు చెవిలో దూది జారిపడుతుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న రామాలయంలో హరికథ కాలక్షేపం అవుతుంటాది. అప్పుడు దేవతలు కాని దేవుళ్ళు కాని భూమ్మీదికి వస్తే వారి పాదములు నేలకు తాకవు, నీడపడదు అని అంటాడు. ఇది విన్న నాలుగో దొంగ చెవిలో దూదులు కబుక్కున పెట్టుకుని వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతాడు. మర్నాడు కోటలో చోరీ జరిగిందని రాజకోట అంతా గుప్పుమంటుంది. రక్షకభటులు కళ్ళు కప్పి, ఇంత చాకచక్యంగా దొంగతనం చేయగల ఘనులు ఆ నలుగురే అయి ఉంటారు అని మంత్రి పసిగట్టి, ఒకరోజు రాత్రి మంత్రి ఖాళీ వేషం వేసుకుని చేతిలో పెద్ద బళ్లను పట్టుకుని భయంకరంగా తయారై దొంగల గుహకు వెళ్తాడు. అక్కడ పెద్ద